హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అర్రా శ్రీ విద్య చౌదరి. ఈరోజు మనం చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈరోజు ఈ వీడియోలో నేను మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. దానికంటే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో మటన్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక సరిపడా పసుపు, సరిపడా కారం, సరిపడా ఉప్పు, సరిపడా గరం మసాలా అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లాస్ట్లో టేస్టింగ్కి నిమ్మకాయ కొంచెం పిండుకోవాలి. అలా పిండుకున్నాక వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మటన్ని బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ అలా పక్కన వదిలేద్దాం. ఈ గ్యాప్లో మీరేం చేయాలి అంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మటన్ అనేది మీరు ఉడకబెట్టాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మటన్ని స్టవ్ మీద ఉడకపెడితే ఒక 3 to 5 విజిల్స్ వచ్చేలోపు ఆ మటన్ అనేది ఉడుకుతుంది. ఇలా ముందే ఉడకపెట్టుకోవడం వల్ల మనకి తర్వాత కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకున్న తర్వాత జాజి పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాయలు, దాల్చిన చెక్క ఇలా వేసుకున్న తర్వాత అవి బాగా వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని అవి వేగాక మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్లో వేసి మిక్స్ చేసాం కాబట్టి. అన్నీ వేగాక మనం ఉడకపెట్టిన మటన్ అనేది వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టుకొని తీసేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. పైన కొంచెం పొడి మసాలా వేసుకుంటే అంతే, మటన్ ఈస్ రెడీ. సో చూసారుగా ఫ్రెండ్స్, నేను చెప్పిన ట్రిక్తో ఎంత ఈజీగా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందో. ఇలా మరి ఎన్నో ఈజీ ట్రిక్స్ కావాలంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఎంతమంది ఈ మటన్ కర్రీ నేను చెప్పినట్టు ప్రిపేర్ చేశారో అండ్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.